శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఆగస్టు 2026 నుంచి 29 ఆగస్టు 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. మిథున రాశిలో కుజుని సంచారము, అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో ఉంటూ, రవి స్వస్థానంలో ఉంటూ, బుధ కేతువులతో కలిసి, శుక్రాచార్యుల వారు నీచలో ఉంటూ, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటూ, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ, శని గారి యొక్క స్థితి మీన రాశిలో వక్రించి ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏ గ్రహాల యొక్క స్థితి సంచారాలు మారలేదు, కానీ చంద్రుని యొక్క సంచారం మటుకు రాహు గారితో కలిసి కుంభరాశిలో ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలని పరిశీలన చేసినట్టయితే, రవి బుధ కేతు ఈ 3 గ్రహాల యొక్క సమ్మిళితము సింహరాశిలో జరుగుతూ ఉన్నది. రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని తెలుపుతూ ఉంది. ఇది చాలా మంచి యోగము. ఎందువల్ల అంటే రవి బుధులు ఇద్దరు కూడా పరస్పరము భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు. ఖగోళంలో మనకి ఈ రవి బుధులు ఇద్దరు బాగా దగ్గరగా ఉంటూ ఉంటారు. అలాగే వారు పరస్పరము కూడా ఒక 10-15 డిగ్రీల కన్నా ఎక్కువ దూరంలో ఉండరు. ఇలాంటి సందర్భంలో ఆ బుధ రవి ఈ 2 గ్రహాలకి 10 డిగ్రీల లోపల కలిసినప్పుడు అది ఒక యోగం అవుతుంది. ఈ బుధాదిత్య యోగం అనేది చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలకి దారితీస్తుంది. అలాగే ధన ఆదాయానికి దారితీస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకి దారితీస్తుంది. సింహ రాశిలో ఉన్నారు కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి దారితీస్తుంది. అలాగే కేతువు గారి యొక్క కలయిక ఇటు బుధునితో గాని అటు రవితో గాని కలిసినప్పుడు అంత చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికైతే రాదు. ఈ కేతువు గారికి కొంచెం జపాలు గాని లేదా స్తోత్ర పారాయణాలు గాని చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక ఈ 3 గ్రహాల మీద ఉన్నటువంటి రాహు దృష్టి కారణం చేత పితృవంశ దోషాలు ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారు రవి రాహు జపాలు చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అలాగే కుజుని యొక్క చతుర్థ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది అసలు ఏమాత్రం మంచిది కాదు. దీని మీద మనం స్పెషల్ ఎపిసోడ్స్ కూడా చేసుకొని ఉన్నాము. శుక్రాచార్యుల వారు చాలా మంచి శుభగ్రహం, అద్భుతమైనటువంటి గ్రహం. కానీ వారి మీద ఈ కుజ శనిల యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతోందో మనసు కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, ప్రవర్తన కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, అనారోగ్యాలు, అపనిందలు, అవమానాలు, అలాగే ప్రమాదాలు. ఈ అనారోగ్యాలలో కూడా ఎక్కువగా యూరినరీ ప్రాబ్లమ్స్, ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడము, అపనిందలు, స్త్రీలతో తగాదాలు, ప్రేమ వ్యవహారాలు వికటించడము, అనుకోకుండా వివాహం జరిగిపోవడము, మంచి చెడు చూసుకోకపోవడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తలు చాలా దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వైరాగ్య భావనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. వియోగము, భార్య గారికి భర్త గారికి చాలా మధ్య గ్యాప్ వచ్చేటటువంటి పరిస్థితి, అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు ఉండేటటువంటి పరిస్థితి, ఒకటేమిటి నానా రకాలైనటువంటి అనర్థాలు కలగడానికి అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఎవరికి ఉంటాయండి అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శని శుక్రుల కలయిక లేదా దృష్టి, కుజ శుక్రుల కలయిక లేదా దృష్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలలో కుజ శని శుక్ర ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశలు ఉంటూ వారికి జన్మ జాతకంలో సరైన స్థానం లేకపోయినట్లయితే చాలా వరకు ఇలాంటి అనర్థాలు ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి గోచార ప్రభావం కూడా మనిషి మీద ప్రభావాన్ని సూచిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది చంద్రమంగళ యోగానికి దారితీస్తూ చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసే వారికి చాలా వరకు బాగుంటుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే తల్లి గారితో విభేదాలు లేకుండా చూసుకోండి.
ఎంత ప్రేమతో ఉండేవారికైనా తల్లిగారి పట్ల కొంచెం విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృమూర్తి కాబట్టి ఏమాత్రము ఎదిరించకుండా తల వంచి వినయ విధేయతలతో ఉండడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉంది. ఈ దృష్టి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ శని గారి యొక్క దోషాలు ఎవరికైతే ఉన్నాయో మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఏ రాశి వారికైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఈ శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండేది మటుకు తగ్గదు. అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. గురు దృష్టి శని మీద ఉంది కాబట్టి శని గారి యొక్క ఫలితాలు దుష్ట ఫలితాలు తగ్గుతాయి. కానీ శని గారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉన్నప్పుడు ఆ దృష్టి దోష ఫలితాలు అయితే ఏమాత్రము తగ్గవు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రాహు చంద్రునితో కలిసి ఉన్నారు. ఇది కొంచెం మానసికమైనటువంటి అలజడికి దారి తీస్తూ ఉంటుంది. దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలము 23 నుంచి 29 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక పరీక్షా కాలం అనే చెప్పచ్చు. రాశిలో రాహు గారు ఉన్నారు, ద్వితీయంలో శని గారు ఉన్నారు, సప్తమ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయండి. రవి బుధులతో పాటు కేతు ఉన్నారు, గురువు గారు అష్టమంలో ఉన్నారు. అన్ని గ్రహాలు ఏమి బాగున్నాయి. మంచిగా చెప్పుకోవాల్సినటువంటి స్థానాల విషయంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాభస్థానంలో చంద్రుడు ఉన్నారు, కాస్త లాభాల బాటలో ఉంటారు, రుణభారాలు తగ్గుతాయి, విజయావకాశాలు కలుగుతాయి. ఇంతవరకు బానే ఉంది. మరి అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారంటే ఇది కష్టాలనే సూచిస్తోంది తప్ప విలువైన వస్తువుల్ని మీరు సమీకరించుకోగలుగుతారు అని చెప్పడానికి లేకుండా ఉంది. అత్యంత జాగ్రత్తతో ఉండవలసినటువంటి కాలం. భార్యాభర్తల మధ్య అనుకూలత అలాగే ఉంది అంటే అననుకూలత ఉంది, అనుకూలత లేదు అని అర్థం. పబ్లిక్ రిలేషన్స్ సరిగా లేదు, వ్యాపార భాగస్వాములు సరిగా లేరు, రాజకీయ నాయకులకి బాలేదు, విద్యార్థులకి బాలేదు, పెట్టుబడిదారులకి బాలేదు, కుటుంబ జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంది. రుణభారాలు కూడా ఎక్కువ అవుతున్నాయి, అవమానాలు అపనిందలు కనబడుతున్నాయి, రుణాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా పెద్ద గొప్పగా లేదు, పితృవర్గ రీత్యా కూడా పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నాయా అంటే గ్రహస్థితులు ఏమీ అలా కనిపించబోవడం లేదు. మానసికంగా దిగులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్ని రకాలుగాను బెంబేలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితులకి లోబడి కుంగిపోతారేమో, అలా కుంగిపోకండి. పరిస్థితులు ఎంత కఠినమైనటువంటి పరీక్షలు పెడుతున్నా ఎదురొడ్డి నిలబడగలగాలి. అదే విజ్ఞత, అదే ధైర్యం, అదే ఉత్సాహం ఉంచుకోవాలి మనసులో. ఇది తప్పనిసరిగా కొని తెచ్చుకోవాలి అన్నట్టుగా తప్పనిసరిగా మీరు ఆహ్వానించుకోండి ఉత్సాహాన్ని. నేను ఉత్సాహంగా ఉండాలి, నేను ధైర్యంగా ఉండాలి ఇలా అనుకోండి. ఊరికేనే అనుకోవడమే కాదు, యోగా చెయ్యండి. తప్పనిసరిగా మీకు మానసికంగా గట్టిగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అండి. అనుకూలమైనటువంటి పరిస్థితులే ఎప్పుడు ఉంటాయని చెప్పడానికి రాదు. అననుకూల పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి ఏర్పడతాయి. అలాంటప్పుడే మన ధైర్యం, మన విజ్ఞత అన్నీ కూడా పనిచేస్తాయి. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఉంది, గురువు గారి యొక్క స్థితి సంచారం ఏమాత్రం బాలేదు. కాబట్టి ఓర్పు కలిగి సంయమనం కలిగి ఉండడం అన్ని వర్గాల వారికి కూడా చాలా మంచిది. అది కుటుంబ రీత్యా గాని, అన్నదమ్ముల రీత్యా గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, రుణభారాల రీత్యా గాని, ఉద్యోగ రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, అనుకూలతలు కనిపించబోవడం లేదు. శివారాధన చెయ్యండి, యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, దుర్గ పూజ చేయండి, శని గారికి తైలాభిషేకం చేసుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, అలాగే ఆంజనేయ స్వామికి వడమాల వేయండి. చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తాయి, ప్రశాంతతనిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుడు లాభస్థానం నుంచి రాశిలోకి వచ్చి మేలు చెయ్యాలి. నిజానికి లాభస్థానంలోనే మేలు చేస్తున్నారు తప్ప ఇక్కడ రాశిలో అంతగా మేలు చేయట్ల. రాహు ఉన్నారు కదా, రాహు గారితో కలిసి సంచారం వల్ల అంత పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు కనబడబోవడం లేదు. కాబట్టి జాగ్రత్త. మానసిక వేదన ఎక్కువ కాకుండా యోగా చేయడం తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. శుభం.